ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది దగ్గర బజ్జీస్ అనేది పిల్లలు చేసిన తర్వాత పిల్లలకి అనేది ఏంటంటే ఈ బజ్జీస్ అనేది వ్యర్థాలు విడిచిపెడతాయి కదండి. పిల్లలకి అనేది ఒక 15 రోజులు లేదంటే ఒక 20 రోజులు లేదంటే ఒక 10 రోజులు దాటిన తర్వాత వీళ్ళకి అనేది ఆ వ్యర్థాలు అనేది అంటుకుపోయి కాలుకి అనేది ఒక ఉండలాగానే తయారైపోద్దండి. ఆ వండ ఏంటంటే బాగా స్ట్రాంగ్ అండి, ఒక రాయిలా తయారైపోద్ది. దానివల్ల ఏంటంటే బజ్జీస్ అనేవి ఏంటంటే బయటకు రాకపోవడం కానీ లేదంటే అవి లోన తిరిగేటప్పుడు కానీ అట్లా కానీ చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఇబ్బందే కాదు, కొన్నిసార్లు ఏంటంటే ఈ వ్యర్థాలు అనేది ఏంటంటే ఈ కాలుతో పాటు ఇటు ముట్లు కూడా అంటుకుపోతాయండి. ముట్లు కూడా అంటుకుపోయాయంటే మదర్ ఫాదర్ని ఫుడ్ పెట్టినప్పుడు కూడా అడ్డమైపోవడం ఏంటంటే ఈ అనేది చనిపోవడం జరుగుతుంది బేబీస్ అనేవి. అలాంటివి ఏమైనా ఎవరికైనా జరిగితే మాత్రం డెఫినెట్గా మన వీడియో చూడండి. అలాగే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మాత్రం చూసే ముందు ఏంటంటే ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేసండి వీడియో ఇంకా చాలామందికి సజెషన్కి అయితే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో చాలామంది కూడా ఉపయోగపడుతుందండి. ఈ చాలామంది కూడా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అయితే బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు వీడియోలో మీకు చూపిస్తాను ఆ బజ్జీస్ పిల్లలకి అనేది అలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలని చెప్పి ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తాను. మీకు అనేది ఎలా మీరు దగ్గర చేసుకుంటే మాత్రమే చక్కగా పిల్లలు అనేది హెల్తీగా ఎదుగుతాయి. ఏ పిల్ల కూడా ఇంకైతే చనిపోయే అయితే అవకాశాలు అయితే లేవండి. ఇప్పుడు మీకు అయితే వీళ్ళకి అయితే వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది ఏంటంటే పిల్లలు పెట్టిన తర్వాత మనకు అనేది 10 రోజులు 15 రోజుల తర్వాత మాత్రమే మనం అనేది ఈ ప్రాబ్లంకి అనేది సజెషన్ అయితే మనం చేయాలండి. అంతకుముందు మనం అయితే చేయకూడదు. అంతకుముందు ఒకవేళ ఈ ప్రాబ్లం జరిగినా సరే వాటి ప్రాణాలకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. 10 రోజులు 15 రోజులు దాటిన తర్వాత మనం అనేది ఆ బజ్జీస్ పిల్లలు అనేది బయటకు తీసి అప్పుడైతే మనం ఈ క్లీనింగ్ పర్పస్ అయితే మనం చేసుకోవాలండి. మరీ చెప్తున్నాను, ఒకరోజు పిల్ల చేసిన తర్వాత పిల్లకి అంటుకొంద భయం అని చెప్పి తీసి తుడిచేయకూడదండి. అది చాలా డేంజర్. ఒక 10 రోజులు దాటిన తర్వాత మీరు అనేది ఒక 15 రోజులు దాటిన తర్వాత అనేది మీరు ఎలా బయటకు తీసేయాలండి. ఆ బేబీని అనేది ఆ పిల్ల అనేది తీసిన తర్వాత చూసారు కదండి, మీకు వివరంగా చూపిస్తాను ఎంత దారుణంగా అయితే అంటుకుపోయి ఉన్నాయో కాలుకి అనేది. ఈ నా దగ్గరకి అది చాలామంది దగ్గర ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. మీకు తెలియదు, చాలామంది కూడా తెలియకూడదు అంటే వదిలేస్తూ ఉంటారు. అలా ముట్లకు అంటుకుపోయి ముట్లు అనేది ఏంటంటే ఇంకా అలా ఫుడ్ తినకపోవడంతో చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము చూస్తున్నారు కదండి, కాల్ అనేది ఎలా ఓడగొడుతానంటే ఫస్ట్ మన వాటర్తో అనేది మనం తడుపుకోవాలండి. ఎందుకంటే ఈ వ్యర్థాలు అంటే వాటర్ తగిలిన తర్వాత నానిపోతాయండి. నానిపోయి అనుకున్నప్పుడు మీరు ఈజీగా అనేది మీరు క్లీన్ చేసిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు బజ్జీస్ని క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి హాని అట్లా జరగకుండా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. మీరు లాగుతున్నానని చెప్పేసి మీరు అంత హార్డ్గా లాక్, ఎందుకంటే నాకు గత 8 సంవత్సరాల నుంచి అనుభవం కాబట్టి వాటికి అనేది గోరు అనేది ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఈజీగా క్లీన్ చేసేస్తున్నాను. మీరు మాత్రం ఆచితూచి బాగా జాగ్రత్తగా అనేది క్లీన్ చేయండి. కానీ ప్రతిసారి క్లీన్ చేసిన ప్రతిసారి కూడా మీరు అనేది ఆ కాల్ అనేది నీటిలో అయితే ముంచాలి కంపల్సరీ. లేదంటే ఆ కాల్ మీద అనేది వాటర్ అనేది వేయాలి. ఎందుకంటే అది నానే కొలిది మనకు వదులుతుందండి బయటకు, అదే అది వ్యర్థం అనేది వదిలేస్తుంది. అది నానకంటే మీరు హార్డ్గా ఉన్నప్పుడే మీరు లాగితే మాత్రాన కాల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కాల్ అనేది నడపడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆ కాళ్ళు ఉన్న నరవన్న దెబ్బతినడం ఏంటంటే ఆ కాల్ అయితే పనిచేయదండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా అనేది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. ఇవి మీకు మరీ చెప్తున్నాను. ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే కొన్నిసార్లు అంటే వాటి లెగ్ అనేది ఏంటంటే ప్రాబ్లం వచ్చి మీరు గట్టిగా హార్డ్గా లాగితే మాత్రాన ఆ లెగ్ అనేది ప్రాబ్లం వచ్చేది అయితే కుంటుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా స్మూత్గా ఎటువంటి పనులు లేకుండా మీరు ఖాళీగా ఉంటాయిలో మాత్రమే ఈ పని చేయాలి. ఎందుకంటే మీరు అర్జెంట్ పని అని చెప్పేసి అర్జెంట్ లాగితే మాత్రం అవి లేత కాలు బాగా కాలు అయితే తిరిగిపోతాయండి. మీరు చూస్తున్నారు కదండి, నేను ప్రతిసారి క్లీన్ చేసిన ప్రతిసారి కూడా వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే అది నానితేనే మనకు ఈజీగా అనేది వస్తుంది. చక్కగా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే వీటిలో బుర్ర మనం క్లీన్ చేసినప్పుడు బుర్ర మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే ఆ బుర్ర కూడా ఏంటంటే మామూలు లేత బుర్రే కాబట్టి మీరు గట్టిగా హార్డ్గా అనేది వేలు మధ్యన నొక్కితే మాత్రమే వాటికి బ్రీతింగ్ అనేది ఆగిపోయి చనిపోవడం చేసి జరుగుతుందండి. మీరు ఏం చేసినా సరే చాలా స్మూత్గానే చేయాలండి. మీరు చూస్తున్నారు కదండి, నేను అంత స్మూత్గానే చేస్తున్నాను. ఆ బజ్జీ కూడా చూడండి ఎంత చక్కగా అయితే క్లీన్ చేయించుకుంటుందో. మెయిన్గా దానికి నొప్పి లేకుండా చేస్తున్నాను. ఎందుకంటే దానికి గోరు ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి. మీరు కొత్త వాళ్ళకే తెలియదు కాబట్టి మీరు మాత్రం నెమ్మదిగా చేయండి. భయం మీరు లాగినా సరే రావట్లేదు భయం అంటే ఎక్కువసార్లు వాటర్లో అయితే ఉంచితే ఆ కాల్ మాత్రం ఉంచండి, బజ్జీని ఉంచకూడదు. కాల్ మాత్రం ఉంచితే మాత్రం ఈజీగా అనేది వచ్చేస్తుందని మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి ఎంత చక్కగా క్లీన్ అయితే చేశానో మీకు అనేది. మీకు డైరెక్ట్ లైవ్లో చేసి చూపిస్తాను. మీకు అనేది వాయిస్ కూడా ఏంటంటే దీన్ని పక్క తీసి చేస్తున్నాను. అది కూడా కొంచెం కొన్ని వీడియోస్ ఏంటంటే నా వాయిస్ తరబడుతూ ఉంటుంది. దానికి కారణం అదేనండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, అలాగా ఒక కేసులో ఉన్నది బజ్జీస్ అనేది క్లీన్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఈ కేసు ఉన్న బజ్జీస్ని కూడా క్లీన్ చేసి పెట్టేశాను. మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. క్లీనింగ్ పర్పస్ మాత్రం కంపల్సరీ కూడా మీరు ఖాళీగా ఉంటాయిలో మాత్రమే చేసుకోండి. ఎటువంటి పనులు పెట్టుకొని చేసుకోవద్దు. ఎందుకంటే మీరు చిన్న మిస్టేక్ చేసినా సరే దాని కాల్ కూడా నరవైనా దెబ్బతిని ఇంకా కాల్ అయితే కుంటుదనం జరుగుతుంది. ఆ కాల్ అయితే ఇంకా పనిచేయదు, లేత కాల్ కాబట్టి. అలాగే ఏంటంటే చాలామంది అడుగుతున్నారండి, మీరు కొన్ని వీడియోస్ తరబడుతూ ఉంటున్నారంటే తరబడుతూ ఉన్నాం కాబట్టి అంటే నేను డైరెక్ట్ వీడియో తీస్తూ మీకు వాయిస్ ఇచ్చిపోవడం జరుగుతుంది. అందువల్ల అంటే కొన్నిసార్లు తరబడుతూ ఉంటాను. ఎలాగంటే మన ఛానల్ వీడియోస్ కానీ ఎవరైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎలాగంటే మీరు ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ అనేది అంటే చాలామంది బజ్జీస్ ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా చనిపోతూ ఉంటాయి.
అంటే వాళ్ళకి క్లీన్ చేయడం రాదు, ఎలా చేస్తే అని తెలియకపోవడంతో చనిపోతుంటాయి. మీరు కనుక లైక్ చేస్తారు అనుకోండి ఈ వీడియోకి అనేది ఏంటంటే ఇది చాలామంది సజెషన్ కలదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి వాళ్ళ దగ్గర అనేది వాళ్ళు కూడా క్లియర్ అయితే చేసుకుంటారండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.